ఈ కాలములో దేవుడు అది తిరిగి తీసుకురావడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, రిలేషన్షిప్స్ హ్యావ్ బిన్ బ్రోకెన్. తండ్రుల పైన పిల్లలకి ప్రేమ లేదు, పిల్లల పైన తండ్రులకి ప్రేమ లేదు, అత్తమామలకి గొడవ, ఇది గొడవ, ఆ గొడవ. సో దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ద ఫ్యామిలీస్. ది స్పిరిట్ ఆఫ్ ఎలైజా, ఆయన అభిషేకం వచ్చినప్పుడు మీ రిలేషన్షిప్స్ని మీరు కాపాడుకుంటూ దేవుణ్ణి ప్రేమించగలిగే అభిషేకం మీకు కలుగుతుంది. బికాస్ దర్ ఆర్ సమ్ ఆఫ్ యూ వేరే మతం నుంచి వచ్చి, అన్య కుటుంబం నుంచి వచ్చి మీ తల్లిదండ్రులను ద్వేషించేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకొని, ఇంకా వీళ్ళ కడుపులో పుట్టి నేను వేస్ట్, ఈ దేవుడే నాకు కావాలనుకుని తల్లిదండ్రులను దూరం పెట్టేస్తున్నారు. అయితే ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా ఎప్పుడైతే మన పైన వస్తుందో, ఆయన ఏలియా ఆత్మ ఎప్పుడైతే మన పైన వస్తుందో, ఆయన ఏమంటున్నాడు అంటే, తండ్రిని కుమారుడి దగ్గరికిను, కుమారుని తండ్రి దగ్గరికిను కలపటానికి. సో ఆఫ్టర్ దిస్ కాన్ఫరెన్స్ మీ ప్రతి విరిగి నలిగిన కుటుంబ సమస్యలు దూరం అయిపోయి కుటుంబముగా మార్చబడబోతున్నారు. Hallelujah. Your relationships are going to be restored. Your family is going to be restored. వాళ్ళు నమ్మకపోయినా నిన్ను ప్రేమిస్తారు. నీ ప్రేమ ద్వారా వారు రక్షణను పొందుకుంటారు. Your family will be restored. Your family will be restored. Number 2, what happens? Prophetic boldness. 1 Kings 18:17-18. మొదటి రాజులు 18:17 నుంచి 18 వరకు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. ఆహాబు ఏం చేశాడంట, ఈ ఏలియా ఏంటి పరలోకాన్ని ఆపేస్తున్నాడు, ఏంటి వర్షం ఆగిపోతుంది, ఎవరి మనిషి తీసుకొని రండి, తీసుకొని రండి, వీని అర్జెంటుగా చంపేయాలని ఆహాబు రాజు ఏలియా కోసం వెతుకుతా ఉన్నాడంట. ఏలియా ఎంత ధైర్యవంతుడు అంటే, నువ్వేంటి వెతికేది, నేనే వస్తాను నీ దగ్గర కానీ ధైర్యంగా వచ్చి నించొని అలా సూటిగా చూసినప్పుడు ఆ రాజు చూసి, ఏంటి నువ్వా, నీ వల్ల కలిగింది శ్రమ ఈ దేశానికంటే, అప్పుడు ఏలియా ఏమంటాడంటే, ధైర్యముగా శ్రమ కలిగింది నా వల్ల కాదు, నువ్వు చేసిన పని వల్ల, నీ పితరుల చేసిన పని వల్ల ఈ దేశానికే శ్రమ కలిగింది. యెహోవా కట్టడలను అనుసరించకుండా బాలు అనే ఈ విగ్రహారాధనకి మొక్కుకున్న నీ వల్లే ఈ దేశం అంతా ఇలా అయిపోయింది అని ధైర్యంగా సూటిగా చెప్తాడంట. ఈ 3 days కాన్ఫరెన్స్ తర్వాత దేవుడికి నచ్చని ఏ పనైనా ధైర్యంగా నిలకడగా ఉండి చెప్పే అభిషేకం మీ పైన రాబోతుంది. హల్లెలూయా. సూటిగా, దేనికి భయపడకుండా, విగ్రహాలకి పెట్టిన తినంటే నేను తినాను అని చెప్పే ధైర్యం. అమ్మో తినకపోతే నా ఉద్యోగం పోతేమో, సర్లే కొంచెం తినేసి నేను క్షమించేయ, తినేస్తాను. Compromising your spiritual life. Compromising your spiritual life. దేవుడికి కోపం వచ్చేస్తుంది ఈ దేశం పైన. that's why the Lord is very particular. భారతదేశంలో ఎలైజా అభిషేకం అవసరము. విగ్రహారాధన ఘోరంగా ఉంటుంది ఇక్కడ. It's very important to have the anointing of Elijah. ఆయన పిల్లలు నిలకడగా రోషంగా లేకపోతే ఆయన కోసం జీవించే తరాలు ఉండవు. మనం రానున్న తరాలు ఆయన కోసం బ్రతకాలంటే మనము రోషంగా నిలబడి, ఇది వద్దు, ఇది కాదు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి అని రోషంగా చెప్పే బిడ్డలుగా ఉండాలి. రాజును ఎదిరించి చెప్పిన దేవుడు అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు అన్నమాట. ఈ కాలంలో నేను తినను, నేను ఇలాగే ఉంటాను, దేవుణ్ణి నమ్ముకోండి, నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టేశారు మీరు అని ధైర్యంగా చెప్పగలిగే ఎవరైనా ఇంటికి వెళ్తే, ఎలా ఉన్నారు మీరు, ఆ దేవుని నమ్ముకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు అని ఎటకారంగా మాట్లాడితే, దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఇలా ఉన్నానని నిలకడగా చెప్పే ధైర్యం మీకు ఉండాలి. హల్లెలూయా. అమ్మో ఇప్పుడు మాట్లాడితే ఏమంటాడో ఏమో, సర్లే నేను మళ్ళీ కలుస్తానులే, ఫోన్ మళ్ళీ చేస్తానులే, పిరికితనం. సో ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా మన పైకి వచ్చినప్పుడు రోషముగా ప్రవచనాత్మకమైన మాటలు ఎవరినైనా ఎదిరించి మాట్లాడే ధైర్యము మనకి కలగబోతుంది. Spirit of Elijah brings you a prophetic boldness. స్పిరిచువల్ గా కాంప్రమైజ్ అయ్యే జీవితం ఇంకొండదు మనకి. ధైర్యంగా తలెత్తుకొని క్రైస్తవులుగా తిరిగే అభిషేకము, దాక్కొని తిరిగే అభిషేకము కాదు, తలెత్తుకొని తిరిగే అభిషేకం దేవుడు మనకిస్తాడు.
So this generation needs the spirit of Elijah to not prove with words, to prove with the fire of God. Hallelujah. ఆయన అగ్నితో మాత్రమే మనం చూపించగలం. ఆ అగ్నే ఉజ్జీవము. The revival will come after. So repent, receive, run is equal to revival. ఆయన రాకడ సిద్ధంగా కావాలంటే we need to demonstrate the power of God outside, not inside the church, outside the church. బయటికి వెళ్ళి ధైర్యంగా చెప్పే బిడ్డలముగా ఉండాలి. ధైర్యంగా దేవుని కార్యాలు చేసే బిడ్డలముగా ఉండాలి. నిరూపించే బిడ్డలముగా ఉండాలి. ఆయన ధైర్యంతో విశ్వాసంతో అడిగేశాడు. యెహోవా ఆయన మాట విని నిజంగా అగ్ని కుమ్మరించాడు. ఆర్డినరీ మనిషి అద్భుతాలు చేశాడంట. నువ్వు నేను చేయగలుగుతామా లేదా? ఎస్. We have the power to choose the king. We have the power to choose our prime ministers. We have the power to choose the earth and the rain.